స్టైలిష్ ఉస్తాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరిశంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్టైలిష్ పోస్టర్ను విడుదల చేశారు. స్టైల్లో స్వాగ్లో బాక్స్ ఆఫీస్కు ఉస్తాద్ లాంటి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గొప్ప ఫీస్ట్ అని మైత్రి మూవీ మేకర్ సంస్థ పేర్కొంది. నా హీరో, నా అన్న, నా స్ఫూర్తి, ఒక్కగానొక్క పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఆయనను తెరపై ఎలా చూడాలనుకుంటున్నానో ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేస్తున్నానని హరిశంకర్ పేర్కొన్నారు. ఈ సినిమాలో పవన్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. వరుస ప్రాజెక్టులు చేస్తా అనుష్క. మా ఇళ్లలో జరిగే పెళ్లిలకు కూడా నేను వెళ్ళడం లేదు. అందరూ ఎప్పుడు కనిపిస్తావో అని అడుగుతున్నారు. ప్రస్తుతం మంచి కథలను వింటున్నాను. వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాను. అందరి ముందుకు వస్తానని అంటున్నారు అనుష్క. క్రిష్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఘాటి ఈ నెల 5న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆమె రానాతో ఫోన్లో మాట్లాడుతూ ఇదొక వైలెంట్ మూవీ. ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. బాహుబలి, అరుంధతి తరువాత నా ఉత్తమ చిత్రాల వరుసలో ఘాటి నిలుస్తుంది. చిత్ర నేపథ్యం, విజువల్స్ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తాయి. క్రిష్ కథను నడిపించిన తీరు అద్భుతం అని చెప్పగా, రానా ఇటీవలే నేను క్రిష్ను కలిశాను. ఘాటి గురించి ఆయన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ప్రీమియర్కి తప్పకుండా వస్తానని బదులిచ్చారు. మిరాయిలో రాముడి నేపథ్యం. మిరాయ్ ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడవలసిన సినిమా. ఏడాదిలో ఇలాంటివి చాలా తక్కువగా వస్తుంటాయి. మా మిరాయ్ ఆ కోవకు చెందిందే. కుటుంబంతో కలిసి థియేటర్స్లోనే చూసే చిత్రమిది అన్నారు హీరో తేజ సజ్జా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ఇది దేశాలు దాటి జరిగే కథ. దీంట్లోని రాముడి నేపథ్యం కూడా అందరినీ చాలా ఆశ్చర్యపరుస్తుంది అన్నారు. ద్విపాత్రాభినయంతో జాన్వీ కపూర్. పరం సుందరి చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంది జాన్వీ కపూర్. తాజాగా ఈ భామ చాల్బాజ్ సినిమా రీమేక్లో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దివంగత నటి శ్రీదేవి నటించిన చాల్బాజ్ సినిమా 1989లో విడుదలైంది. ఇందులో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంది ఘన విజయం సాధించింది. జాన్వీ ఈ రీమేక్లో తన తల్లి శ్రీదేవి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఈ సినిమా రీమేక్పై ఆమె నిర్ణయం తీసుకుంటుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. జాన్వీ తదుపరి సినిమా సన్నీ సంస్కారీకి తులసి కుమారి అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.